వైడుగాలు ఉంటాయి స్వామివారికి, బంగారు బిస్కెట్లు ఇస్తూ ఉంటారు, క్యాష్ ఇస్తూ ఉంటారు. వీటన్నింటి కూడా కానీ లోతుగా విచారణ వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దేవర మనోహర్ గారు వస్తాను, ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరికి వస్తా, ఒక్క నిమిషం సార్, మీ దగ్గరికి వస్తాను. ఓకే, మీ దగ్గరికి వస్తాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏదో క్లారిఫికేషన్ అన్నారు, ఒక 1 minute మాట్లాడేస్తే నేను అజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తా ప్లీజ్. ఏం లేదండి, ఇది ఈ యొక్క దొంగతనం జరిగినప్పుడు చైర్మన్ గా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు, అది కరెక్టే. అయితే ఆగస్ట్ లో బోమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయ్యారు. అయితే ఈ సెటిల్మెంట్, లోక్ అదాలత్ సెటిల్మెంట్ జరిగింది September 9, 2023. ఆ సెటిల్మెంట్ జరిగినప్పుడు బోమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు. అదండి. ఓకే సరే, ఓకే అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్ గా అసలు ఏంటి కరుణాకర్ రెడ్డి గారి పాత్ర ఏంటి? కరుణాకర్ రెడ్డి గారు తలనరుక్కుంటానడం ఏంటి? అసలు కరుణాకర్ రెడ్డి గారు అసలు ఈ కేసుకి సంబంధించి ఆయన ఆవేదన ఏంటి? వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఏమంటారు ఓవరాల్ గా? ముందుగా మీకు మరియు ప్యానల్లో ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా, మదన్నకి, అదే విధంగా రవి గారికి, మన జనసేన నాయకుడు పేరు నాకు సరిగా కనపడడం లేదు, ఏమనుకోవద్దండి, వారికి అందరికీ కూడా నమస్కారాలు. మనోహర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఘాటు విమర్శలు చేసినా నేనైతే అడ్డుపడలేదు, నాకు కూడా అడ్డుపడొద్దండి మనవి. తర్వాత మీ అభిప్రాయం చెప్పండి, కావాలంటే నేను సమయాన్ని కుదించుకొని మాట్లాడతాను. మీరు ఎక్కువసేపు మాట్లాడాలన్నా నాకేం ఇబ్బంది లేదు. కరుణాకర్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ లోకి రావడానికి కారణం, ప్రస్తుత పాలక మండలిలోను పనిచేస్తున్నటువంటి బోర్డు సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్న సమయంలో రవికుమార్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డాడని చెప్పడం ద్వారా కరుణాకర్ రెడ్డి గారు వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. ఇస్తున్న క్రమంలో కరుణాకర్ రెడ్డి గారు ఏమి మాట్లాడినా దాన్ని వక్రీకరించి రాజకీయంగా వాడుకోవడమే పనిగా కొందరు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారే ఆహారంగా బతుకుతూ రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రతిదానికి వివరణ ఇచ్చుకోవాలి, లేదంటే ప్రజల్లోకి వీళ్ళు తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు. కాబట్టే నేను నా హయాంలో గనక రవికుమార్ అనే వ్యక్తి గనక ఈ దొంగతనం చేసినారు, నేను చైర్మన్ గా ఉన్నప్పుడే అనేది నిజం అయితే మీరు నిరూపిస్తే అలిపిరి దగ్గర తల నరుక్కుంటా అన్నారు. అంటే అది నిజం కాదు కాబట్టే కాన్ఫిడెంట్ గా నేను తల నరుక్కోవడానికి సిద్ధం అని చెప్పడమే కరుణాకర్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం, మరొకటి ఏది కాదు. అంటే మీరు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లడ్డు కల్తీ అయిందన్న ఒక అబద్ధాన్ని వైసీపీ మీద పులిమి, అక్కడ నుంచి వరుసగా ఏదో ఒకటి ప్రజా సంక్షేమము, అభివృద్ధి పక్కన పెట్టి టీటీడీ మీద రాజకీయాలు చేయడం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సాధారణ కింది స్థాయి కార్యకర్త వరకు ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి అయితే అదే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టే గత పాలక మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు పదే మీడియా ముందుకు వచ్చి వారు చేస్తున్నటువంటి విమర్శలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. 20 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నాడని రవికుమారు విచారణలో ఒప్పుకున్నారు. అదే కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన దొంగతనం పరకామణిలో చేస్తే పట్టుకోలేకపోయారు. అది వైసీపీ గవర్నమెంట్ లో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పట్టుకున్నాం. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పట్టుకోవడం ద్వారా ఉన్నటువంటి ఫుటేజ్ ఒకటి పాత దాన్ని తీసుకువచ్చి దానికి కారణం కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పడం ఏందండి? అక్కడ వీడియోలో ఉన్నది ఎవరు? రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు, కేసు పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రాధేయపడి మేము వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులుగా ఉంటే మా కుటుంబంలోని ఒక వ్యక్తి ఈ విధంగా చేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం మహాప్రభు అని చెప్పి బ్రాహ్మణ కుటుంబమైన వారు అప్పటి వేడుకుంటే 100 కోట్ల రూపాయలు తిరిగి తప్పుగా జరిమానా రూపంలో వెంకటేశ్వర స్వామి యొక్క నిధికి చెల్లించడం జరిగింది. ఆ విషయాన్నే చెప్పినాం.
దాన్ని కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చని వ్యక్తులు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఏం చెప్పిందండి? ఈ యొక్క ఏదైతే లోక్ అదాలత్ లో మీరు చేసుకున్నటువంటి సెటిల్మెంట్ ని నిలుపుదల చేస్తూ దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పింది. కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ ఎందుకు, అది రాష్ట్ర స్థాయిలో చాలా చిన్నది, సిబిఐ ఎంక్వైరీనే వేయండి, సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిజమైన దొంగలని దోషులని తేల్చండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ వద్దని కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు. లేదు, సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నారు ఆయన. అది తప్పెందుకు అవుతుంది? ఓకే అజయ్ కుమార్ గారు, ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని నేను. మీరు చెప్పిన ప్రతి దాన్ని మీరు చెప్పే ప్రతి దాన్ని నేను ఆమోదిస్తా. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే మీకు అడిగేది, నేను స్ట్రైట్ గానే అడుగుతా, డొంక తిరిగి నాకు చేత రాదు. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కరుణాకర్ రెడ్డి గారి ప్రియమైన అనుచరుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నాయకుడు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి, తిరుపతి వాసిగా, తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, అక్కడ హుండీ దొంగతనం జరిగితే దొంగతనం చేసిన ఆయన దగ్గర నుంచి వాటాలు పంచుకున్నారో లేదా పక్కన పెడదాం. ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తితోటి రాజీ కుదుర్చుకోవడం అనేది న్యాయమా అన్యాయమా? ఆ రైటు టీటీడీలో ఉన్న విజిలెన్స్ అధికారి అయినటువంటి సతీష్ కుమార్కి ఉందా? ఒకవేళ ఆయనకి ఉంటే ఏ సెక్షన్ చెబుతోంది? మీరు ఒక భక్తుడిగా దీనికి ఒక్కసారి స్ట్రైట్ క్వశ్చన్ ఇచ్చేస్తే అందరూ కూడా హ్యాపీ. దీని మీద నేను ఖచ్చితమైన అభిప్రాయంతోనే ఉన్నాను. ఈ డిబేట్ కి వచ్చే ముందు ఈ ప్రశ్న మీరు లేవనెత్తారని కూడా నేను ఊహించాను. ఒక విషయం ఏంటంటే, టిటిడి అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, అది అటానమస్ బాడీ. టిటిడిలో ప్రభుత్వం యొక్క జోక్యమే నామమాత్రంగా ఉంటుంది. నియామకాలు మాత్రమే బోర్డు సభ్యులని, ఈవోని, ఇతరత్ర వ్యక్తులు నియమిస్తారు కానీ టిటిడిలో ఉద్యోగిని నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండదు. టిటిడి అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. దానికి స్వయ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. దాంట్లో భాగంగా అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు వారి యొక్క అభ్యర్థన మేరకు వారినేమి రవికుమార్ అనే వ్యక్తిని సింపుల్ గా నువ్వు తప్పు చేయలేదు పో అని చెప్పలా, లేదు నువ్వు చేసిన తప్పులు మేము క్షమించేశాం పో అని చెప్పలా. శ్రీవారి యొక్క సొమ్ముని 20 సంవత్సరాలుగా నాకు తెలిసినటువంటి విషయం కూడా చెప్తున్నా, మలద్వారం దగ్గర ఒక చిన్నపాటి ఆపరేషన్ చేయించుకొని ఆ ప్రదేశంలో ఈ యొక్క డాలర్లని, వజ్రాలని, వాటిని బంగారాన్ని తీసుకొని వస్తున్నాడన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అది తెలుసుకున్న తర్వాతనే అతని మీద ఎంక్వైరీ చేస్తే టిటిడి అధికారులు, టిటిడి విజిలెన్సే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చినటువంటి అధికారులు అందరూ, బయట నుంచి వచ్చిన వాళ్ళందరి దగ్గర విచారించగా ఆ విచారణ నేపథ్యంలో తెలిసినటువంటి అంశాల మేరకు అతను 100 కోట్ల రూపాయలు దాదాపుగా మార్కెట్ వాల్యూ కలిగినటువంటి ఆస్తులను టిటిడి పేరట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇది తప్ప ఒప్ప అంటే దీంట్లో 2 కోణాలు ఉంటాయి. మానవీయ కోణం ఒకటి ఉంటుంది, ఇంకొక కోణం కూడా ఉంటుంది, చట్టం అనేది కూడా ఒకటి ఉంటుంది. మనం చాలా విషయాల్లో రాష్ట్రపతి గారికి కూడా అప్పీల్ చేసుకుంటాం, మమ్మల్ని శిక్ష నుంచి తప్పించండి స్వామి అని చెప్పి. సో క్షమాభిక్ష కోరడం అనేది ఈ దేశంలో పౌరుడి యొక్క హక్కే. 2, అతన్ని ఏమి ఈజీగా వదిలేయలేదు. 100 కోట్ల రూపాయలు టిటిడికి కట్టించుకున్న తర్వాతే ఆ కేసుని మాఫీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది నిజమా అబద్ధమా తప్ప, అది సెటిల్మెంట్ అని అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకెంతకన్నా ట్రాన్స్పరెన్సీ. సార్ నేను మళ్ళీ అడుగుతున్నా, నేను మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను అడగట్లా. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు, వడ్డీ వ్యాపారి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు మాత్రమే, వడ్డీ వ్యాపారి కాదు. ఆయన వడ్డీకి ఎలా రవికుమార్కి, అయ్యా ఇదో నా ఉండిలో డబ్బులు ఎత్తుకొని పోయి నువ్వు పోయి వ్యాపారం చేసుకొని నాకు డబ్బులు అని చెప్పేసి కాదు సార్. నేను మీ ఒపీనియన్ అడిగాను సార్. నాకు అజయ్ కుమార్ గారు అంటే దేవుడి మీద భక్తి ఉన్నటువంటి ఒక భక్తుడిగా మాత్రమే నాకు తెలుసు. నేను భక్తుడిగానే మాట్లాడుతున్నాను. ప్రధానమైనటువంటి ఏంటంటే
అది ఒక బ్రాహ్మణ కుటుంబం, అది ఒక బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణ కుటుంబం యొక్క సార్ అవన్నీ వద్దు సార్. ఇక్కడ దొంగ అయితే దొంగలకి వర్ణ వ్యవస్థను తీసుకురావద్దు మీరు. ఎందుకు ఏంటి సార్ మచ్చగానే మిగులుతుంది? మరి దొంగని తీసుకొచ్చి దొంగకి వర్ణ వ్యవస్థ, కులాల వ్యవస్థలు ఏంటి సార్? ఉండండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఆయన బ్రాహ్మణ సరే బ్రాహ్మణ వ్యవస్థ అప్పుడు ఆయనకు ఉండాలి. అది కరెక్టే. పెద్దజీ గారి మఠంలో 20 ఏళ్లుగా పనిచేస్తుంటే ఆయనకు ఒక్క డ్యూటీ ఇచ్చారంటే ఎంత జరిగిందనేది అందరికీ తెలుసు. ఒక్క నిమిషం ఉండండి. రాంగ్ అబ్బా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే ఒక్క నిమిషం ఆగండి. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మరి ఇదంతా కూడా తప్పు కాదు, చేసుకోవచ్చు అనేటటువంటి వర్షన్. ఒక్క నిమిషం ప్లీజ్. మధుబాబు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అందరికీ నమస్కారం సార్. ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి, ప్రైమ్ 9 ఛానల్ పెద్దలకు అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఒకటే అండి, మా లోకేష్ బాబు గారు చెప్పినట్టు జగన్ రెడ్డి ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి తిరుమల డబ్బులను దోచినాడు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ